ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో 7.7% వృద్ధి రేటు నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 8,400 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉల్లిపాయల ధరలను అదుపు చేసేందుకు వీటి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం వచ్చే మార్చి వరకు నిషేధించింది. దేశంలో ఆహార ధాన్యాలను నిల్వ చేసేందుకు ఇక జనపనార సంచులనే వినియోగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ గణనీయంగా అభివృద్ది చెందుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వార్తల వివరాలు. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో రికార్డు స్థాయిలో 7.7% వృద్ధి రేటు నమోదు చేసిందని వెల్లడించారు. ఈ రోజు జరిగిన ఫ్లాగ్షిప్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫినిటీ ఫోరం 2.0 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పటిష్టమైన ఆర్థిక శక్తిగా భారతదేశం వెలుగొందుతోందని చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందించడం, విధానపరమైన నిర్ణయాలకు అగ్రప్రాధాన్యం ఇవ్వడం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి సమగ్ర చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ भारत की ग्रोथ स्टोरी ने दुनिया को दिखाया है कि जब पॉलिसी को सर्वोच्च प्राथमिकता दी जाए, जब गुड गवर्नेंस के लिए पूरी ताकत लगाई जाए, जब देश और देशवासियों का हित ही आर्थिक नीतियों का आधार हो, तो क्या नतीजे मिलते हैं। भारतीय व्यवस्था ने इस फिस्कल ईयर के पहले 6 महीनों में 7.7% की दर से प्रगति की है। भारत एक ऐसा देश है जहां गहरे लोकतांत्रिक मूल्य और ट्रेड एंड कॉमर्स की ऐतिहासिक परंपरा है। भारत में हर इन्वेस्टर या कंपनी के लिए मोस्ट डाइवर्स रेंज ऑफ अपॉर्चुनिटीज मौजूद है। ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 8,400 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన సింహాచలం రైల్వే స్టేషన్ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే శాఖ సింహాచలం రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను చేపడుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు విస్తృత స్థాయిలో రైల్వే సౌకర్యాలు కల్పించేందుకు త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను నడపనున్నామని చెప్పారు. రైల్వే సౌకర్యాలు పెంపొందించడానికి భూ కేటాయింపులు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. దేశంలో 5G మొబైల్ సర్వీసుల విస్తరణ శరవేగంగా జరుగుతోందని, దేశవ్యాప్తంగా 4,000 నూతన సెల్ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు విజయనగరం సమీపంలోని వెలుపర్తి గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం సమీపంలోని రాయనపాడు గ్రామం వద్ద జరుగుతున్న వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను అదుపు చేసేందుకు తగిన నిల్వలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అత్యవసర నిల్వల నుండి కిలో 25 రూపాయల చొప్పున రాయితీ ధరపై అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. జనపనార ప్యాకింగ్ ప్రమాణాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2023-24 సంవత్సరానికి ప్యాకింగ్ ప్రమాణాలను నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు దేశంలో ఆహార ధాన్యాల ప్యాకింగ్కు ఇక నుండి పూర్తిగా జనపనార సంచులనే వినియోగించవలసి ఉంటుంది. 20% మేర పంచదారను కూడా ఈ సంచులలోనే తప్పనిసరిగా నిల్వ చేయాలి. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా జనపనార మిల్లులు, వాటి అనుబంధ యూనిట్లలో ఉపాధి పొందుతున్న 4 లక్షల మంది కార్మికులకు ఉపశమనం లభిస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ గణనీయంగా అభివృద్ది చెందుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థ ట్రినిటీ హెల్త్ రైజ్ అన్న పేరుతో విశాఖపట్నంలో తను అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
ఈ సంస్థ ద్వారా 5,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై నిన్న ఆయన ట్రినిటీ సంస్థ ప్రతినిధులతో ఫలవంతమైన చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని కూడా అమర్నాథ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో అపరిష్కృత కేసులను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ జరుగుతోంది. కుటుంబ, ఆస్తి తగాదాల, బ్యాంకు రుణాల ఎగవేత, బ్యాంకు చెక్కుల తిరస్కరణ వంటి కేసులను కక్షిదారులు ఈ లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవల సంస్థ ఒక ప్రకటనలో కోరింది. లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించే కేసులకు ప్రజలు ఎటువంటి రుసుములు చెల్లించవలసిన అవసరం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్లు పనిచేస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు 2వ నంబరు గేటు కింద ఉన్న 2 ఎలిమెంట్లు కొట్టుకుపోయాయని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులో 2 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందని, ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. యుద్ద ప్రాతిపదికన ఇందుకు సంబంధించిన మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి ప్రారంభించతలపెట్టిన కులగణన వాయిదా పడింది. మిగ్జామ్ తుఫాను నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం సమాచారం అందజేసింది. బెంగళూరు నుండి అమరావతి వరకు నిర్మించతలపెట్టిన యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణ పనులను అటవీశాఖ అనుమతులు ఇచ్చిన అనంతరం ప్రారంభిస్తామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ తెలిపింది. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయీ సంఘం ఈ అంశం పేర్కొంది. 342 కిలోమీటర్ల ఈ రహదారి పనులను 14 విభాగాలుగా విభజించామని, ఇందులో శ్రీ సత్యసాయి జిల్లాలో 75 కిలోమీటర్లు, వైఎస్సార్ జిల్లాలో 123 కిలోమీటర్లు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 16 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 110 కిలోమీటర్లు, బాపట్ల జిల్లాలో 17 కిలోమీటర్లు ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే జనవరి 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17వ తేదీన జరుగుతుంది. ఆన్లైన్ మోడ్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. మెయిన్ పరీక్ష తేదీ ఇంకా నిర్ణయం కాలేదు. 897 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో పారిశుధ్యం, పర్యావరణాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరెడ్డి తెలిపారు. జనవరి 1వ తేదీ నుండి ఆలయ పరిధిలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్లపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే హోటళ్ల యజమానులకు అవగాహన కల్పించామని తెలిపారు. ప్లాస్టిక్ ఆంక్షలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మిగ్జామ్ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో తుఫానుకు గురైన ప్రాంతంలో నిన్న ఆయన పర్యటించారు. తుఫాను నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వరి పంటకు ఎకరాకి 30,000 రూపాయలు, తుఫాను ప్రభావిత కుటుంబానికి 10,000 రూపాయలు, దెబ్బతిన్న ఇళ్లకు 30,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నారాయణ కోరారు. ఆంధ్రప్రదేశ్లో తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేయకుండా బస్సు యాత్రలు చేపడుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిన్న ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ తుఫాను విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదని అన్నారు. రైతుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అరటి, తమలపాకు, వరి, ఉద్యాన పంటల రైతులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని, ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సత్యకుమార్ కోరారు. ముఖ్యాంశాలు: భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో 7.7% వృద్ధి రేటు నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 8,400 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.